హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా రవ్వ లడ్డుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించాలనుకుంటున్నాను. సో ప్లీజ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగా పర్ఫెక్ట్గా కుదురుతుంది రవ్వ లడ్డు. సో ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ సన్నం రవ్వ తీసుకున్నాను, అంటే ఉప్మా రవ్వను తీసుకున్నాను. కరెక్ట్గా ఈ గిన్నె కొలతతోని ఉప్మా రవ్వను తీసుకున్నాను. సో ఎంతైతే గిన్నె కొలతతోని మనం రవ్వను తీసుకుంటామో అదే గిన్నె కొలతతోని చక్కెర కూడా తీసుకోవాలి. చక్కెర కొంచెం లావుగా సన్నగా ఉంటుంది కదా, సో అలా చూసి తీసుకోండి. ఈ విధంగా కరెక్ట్గా సరికి సరి వేసుకోవాలి. అదేవిధంగా ఆవు నెయ్యిని మరియు ఎండు కొబ్బరి తురుమును కూడా నేను వేస్తాను ఖచ్చితంగా రవ్వ లడ్డులో. చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇందులోనే కొంచెం ఇలాచీ పొడిని కూడా వేశాను. ఇప్పుడు వీటితోని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆవు నెయ్యిని వేశాను. వేసిన తర్వాత మనం తీసుకున్న రవ్వను వేయించుకోవాలి. నార్మల్గా ఉప్మాకి ఏ విధంగా అయితే వేయిస్తామో సో అలాగే వేయించుకోవాలి. కాకపోతే అడుగంటకుండా చూసుకోండి, తొందరగా మాడిపోతుంది కదా. సో ఈ విధంగా కలుపుకుంటూ నెమ్మదిగా వేయించుకోవాలి. కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు ఈ రవ్వను మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇక్కడ కొంచెం కాస్త కలర్ చేంజ్ అయింది కదా, సో నేను ఇక్కడ రవ్వను ఇంకాసేపు కొద్దిగా ఉంచేసి తీసి పక్కన పెట్టేశాను. తర్వాత మనం అదే గిన్నెను నార్మల్గా మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి మనం ముందుగా కొలిచి తీసుకున్న చక్కెరని ఇందులో వేసుకొని చక్కెర మునిగేంత వరకే వాటర్ పోసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వాటర్ అవసరం లేదు. సో ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత చాలా నెమ్మదిగా కలుపుకుంటూ మనం దీన్ని మరిగించుకోవాలి. మరీ పాకం రావాల్సిన అవసరం లేదు, కాస్త కరుగుతూ మనకు చేతికి ఇలా అంటే అంటుకుంటే సరిపోతుంది. సో ఆ విధంగా వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మరుగుతున్నప్పుడు ముందుగా తీసుకున్న ఇలాచీ మరియు ఎండు కొబ్బరి తురుముని ఇందులోనే వేసేసుకొని ఇంకాసేపు మరిగించుకోవాలి. సో ఈ విధంగా కాస్త వేడవుతూ నురగలుగా వస్తున్నప్పుడు మనం దీన్ని ఒకసారి తీసి చూసుకోవాలి, కరెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా అనేది. సో ఇలా అంటుకుంటూ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. అప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి ముందుగా మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఉంటుంది కదా, సో దాన్ని ఇందులో నెమ్మదిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇద్దరు ఉన్నప్పుడు నార్మల్గా ఒకరు వేస్తే ఒకరు కలుపుకున్నా పర్లేదు. ఒక్కరే ఉంటే కొంచెం వేసుకొని కలుపుకోండి, ఉండలు కట్టకుండా ఉంటుంది. సో ఈ విధంగా కంప్లీట్గా కలిపేసిన తర్వాత ఇక్కడ నేను ఇంకాస్త ఆవు నెయ్యిని యాడ్ చేశాను. సో ఈ విధంగా నెయ్యిని వేస్తూ చేయండి, నెయ్యి లేకపోతే ఆయిల్ వేసినా కూడా పర్లేదు. సో ఇలా కాస్తగా గట్టిగా అవుతుంది నెమ్మదిగా అన్నప్పుడు, కొంచెం లూజ్గా ఉన్నప్పుడే ప్లేట్లోకి తీసి ఫ్యాన్ కింద పెట్టేస్తే కాసేపటికి ఇలా గట్టిగా అయిపోతుంది. కరెక్ట్గా ఉండ కట్టడం కోసం వస్తుంది, ఏ విధంగా లడ్డు చేసుకోవాలో అలాగా. సో ఇంతే అండి, చాలా సింపుల్గా రవ్వ లడ్డు రెడీ అయిపోతుంది. మీకు కనుక నచ్చితే మీరు కూడా ఒకసారి చేసుకుని ట్రై చేయండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ.